First unit, real numbers, real sequences. First, let us see sequences. Sequences అంటే s అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటే s maps z plus to r is a sequence. z plus అంటే పాజిటివ్ ఇంటీజర్, r అంటే రియల్ నంబర్స్. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్స్ నుంచి రియల్ నంబర్స్కి మ్యాపింగ్ జరుగుతుంది. s అనేది ఒక ఫంక్షన్. సో ఇలా ఉన్నదాన్ని సీక్వెన్స్ అంటాం. సీక్వెన్స్ని ఎలా డినోట్ చేస్తామంటే s1, s2, s3 అండ్ సో ఆన్ sn అలాగ. ఆర్ ఎల్స్ s of 1, s of 2 ఇలా s of n ఇంకా sn అని కర్లీ బ్రేసెస్లో డినోట్ చేయొచ్చు. ఇక్కడ n ఈక్వల్స్ టు 1 to infinity ఆర్ ఎల్స్ n బ్రాకెట్లో కూడా డినోట్ చేయొచ్చు. ఇలా రాసినప్పుడు సీక్వెన్స్ s అని అంటాం. లిమిట్స్ పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ సింబల్స్తో కూడా ఇలా డినోట్ చేయొచ్చు సీక్వెన్స్ని. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఎ సీక్వెన్స్. ఇది ఏంటంటే సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ని ఒక సెట్ లోపల డినోట్ చేసి ఆ టర్మ్స్ వాటికి కండిషన్ అప్లై చేస్తే దానికి రేంజ్ ఎలా ఉంటుంది ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ యూస్ చేస్తాం. ఎన్ అని పెట్టుకున్నామంటే సీక్వెన్స్ ఎస్ఎన్కి ఎన్ వాల్యూస్ అన్ని బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్. ఇదొక సెట్, రేంజ్ సెట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్ఎన్ ఈక్వల్స్ టు 1/n తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూస్ 1 నుంచి సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఇలా వస్తే మనకి 1, 1/2, 1/3 అండ్ సో ఆన్. సో దీనికి రేంజ్ ఎలా రాస్తామంటే సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1/n సచ్ దట్ n బిలాంగ్స్ టు z ప్లస్. కాన్స్టెంట్ సీక్వెన్స్. కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్కి వాల్యూస్ అన్నీ ఒక కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ కూడా బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే రియల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టెంట్ సీక్వెన్స్ ఎస్ఎన్లో వాల్యూ 1 ఉంటే ఆ వాల్యూస్ అన్నీ 1 వస్తుంది. సపోజ్ అదే 0 ఉంటే ఎస్ఎన్ వాల్యూస్ అన్నీ జీరోస్ వస్తూ ఉంటాయి. ఇదొక కాన్స్టెంట్ సీక్వెన్స్. నెక్స్ట్ సబ్ సీక్వెన్స్ అంటే ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్ తీసుకుంటే ఎన్ఆర్ కూడా ఒక సీక్వెన్స్ తీసుకుంటే ఈ ఎన్ఆర్ అనేది సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ n1, n2, n3 అలాగా. సో ఇవి కూడా ఎలా ఉండాలంటే n1 లెస్ దాన్, n2 లెస్ దాన్, n3 లెస్ దాన్ అలాగా. సో ఇలా ఉన్నప్పుడు ఎస్ఎన్ఆర్ ఇది సబ్ సీక్వెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సీక్వెన్స్ తీసుకుంటే 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది పాజిటివ్ ఇంటీజర్స్. ఇదొక సీక్వెన్స్ తీసుకున్నాం. సో ఇందులో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్ ఇవి కన్సిడర్ చేసుకుంటే ఈ సీక్వెన్స్, ఈ ప్రైమ్ నెంబర్స్ సీక్వెన్స్ ఉంది కదా, ఇది సబ్ సీక్వెన్స్ అవుతుంది. ఇది మెయిన్ సీక్వెన్స్, ఇది సబ్ సీక్వెన్స్. అంటే ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఈ పాజిటివ్ నెంబర్స్లో ఉంటాయి. మనకి సెట్ సబ్సెట్ ఎలాగో అలాగా. ఇంకో ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే సీక్వెన్స్ S2n ఇంకా సీక్వెన్స్ S2n-1 2 సీక్వెన్సెస్ కన్సిడర్ చేసాం. ఇంకో సీక్వెన్స్ ఏంటంటే సీక్వెన్స్ SN. సో n వాల్యూస్ ఏమనుకున్నాం, పాజిటివ్ ఇంటీజర్స్.
2n అంటే అన్నీ ఈవెన్ ఉంటాయి. 2n అంటే ఈవెన్ వస్తది. 2n-1 అంటే అది ఆడ్. ఇప్పుడు ఈ 2 సీక్వెన్సెస్ ఈ ఎస్ఎన్ అనే సీక్వెన్స్‌లో సబ్ సీక్వెన్సెస్ అవుతాయి.